పొద్దున వస్తే క్లౌడ్స్ అన్ని కిందికి ఉంటాయి ఇంకా. హే హలో గైస్, వెల్కమ్ టు వరంగల్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పుడే కనుక మా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ లవ్ వల్ల అండ్ సపోర్ట్ వల్ల మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్ని అయితే పూర్తి చేసుకుంది. అండ్ ఇలానే మీ సపోర్ట్ అండ్ మీ లవ్ కొనసాగాలని 100K అచీవ్ చేయాలని మన ఛానల్ నేను కోరుకుంటున్నాను. అండ్ సేమ్ లవ్ అండ్ సేమ్ సపోర్ట్ కంటిన్యూ చేయండి. అండ్ ఇంట్రో చూసుంటారు కదా, ఈ వీడియో ఏంటంటే మున్నార్ మొత్తం అయితే కవర్ చేశాము. అండ్ నా బీటెక్ ఫ్రెండ్స్తో నేనైతే మున్నార్కి వెళ్ళాను డిసెంబర్లో. కాకపోతే వీడియో ఎడిటింగ్ అండ్ అప్లోడ్ చేయడం అయితే చాలా లేట్ అయింది. అండ్ ఈ వ్యూ పాయింట్ నుంచి అయితే మనకి మున్నార్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఒక్కసారి కన్ను మూసినా కానీ ఒక వ్యూ పాయింట్ మనం అయితే మిస్ అయిపోయినాం రా అన్న ఫీలింగ్ అయితే మనకి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేనైతే ఒక 10 minutes అయితే నిద్రపోయినాను అండ్ జర్నీలో నిద్ర లేకుండా. మున్నార్లో ఎటు చూసినా మనకి అసలుకి ఎత్తైన కొండలు అండ్ చిన్న చిన్న కొండల మీద కూడా అసలుకి ఇక్కడ కూడా టీ ప్లాంటేషన్ మనం చేయొచ్చా అన్న విధంగానైతే మనకి ఎటు చూసినా గ్రీనరీ అండ్ వాటర్ ఫాల్స్ అయితే మనం చెప్పలేము. చూడండి ఇక్కడైతే మనకు కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కొండ మీద నుంచి వాటర్ ఫాల్స్ అయి ఉంటాయి, రోడ్ కింద నుంచి ఉంటాయి. అసలుకి ఎటు చూసిన వాటర్ ఫాల్ గ్రీనరీ అండ్ అసలుకి అబ్బాబ్బాబ్బా మనం అయితే అసలుకి ఇదిగో చూడండి ఇక్కడైతే వాటర్ ఫాల్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఆ వాటర్ ఫాల్ ముందు నుంచి కూడా మన వెహికల్ వెళ్తుంది. మేమైతే ఇక్కడ మేము కార్లో వెళ్తున్నాము. ఇక్కడ మున్నార్ విలేజ్ వ్యూ చూడడం ఒక ఎత్తు అండ్ ఎర్నాకుళం ఫారెస్ట్ చూడడం అయితే ఒక ఎత్తు. పొద్దున వస్తే క్లౌడ్స్ అన్ని కిందికి ఉంటాయి ఇంకా. డిస్టెన్స్ ఇట్లా కిందికి ఉంటుంది. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఊక అంటుండే మాకు రూమ్ నుంచి స్టార్ట్ కాగానే మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత ఎర్లీగా, అంటే మనం 6కి అయితే 6కి, మనం మార్నింగ్ 7కి అయితే 7కి ఎర్నాకుళం ఫారెస్ట్ చూడడానికి ఎంత త్వరగా స్టార్ట్ అయితే అంత త్వరగా బెటర్. ఎందుకంటే మనకి క్లౌడ్స్ వచ్చేసి ఎంత కిందికి అంటే అంత కిందికి ఉంటాయి మనకి. అండ్ ఈ ఎర్నాకుళం ఫారెస్ట్ వచ్చేసి మొత్తం కొండలే అనమాట. అండ్ ఈ కొండల మీద మనకి వెళ్ళడానికి అయితే ఇట్లా రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ఫారెస్ట్లో అయితే మనకి లోకల్ యానిమల్స్ అయితే కనబడతాయి. మాకైతే ఈ యొక్క వెరైటీ అయితే కనబడింది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉంటాయి, వాటిని క్యాప్చర్ చేయలేకపోయాను. మాకు ఈ ఫారెస్ట్ ఎంట్రీలో స్టార్టింగే మాకు ఈ యానిమల్స్ అయితే కనబడ్డాయి. అండ్ ఈ యానిమల్స్ వచ్చేసి మా పక్కన నుంచి వెళ్తుండే అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ టూరిస్టులు రావడం వాటికి కూడా అలవాటు అయిపోయినాయి. అండ్ మార్నింగ్ టైం వచ్చేసి ఇక్కడ 9:30 అనమాట. 9:30కి కూడా ఇక్కడ ఎర్నాకుళం ఫారెస్ట్లో అయితే వెదర్ అయితే ఇలా ఉంది. మేము మార్నింగ్ ఇంకొంచెం తొందరగా రావాల్సి ఉండింది. 6 to 7 o'clock మధ్యన. ఈవెన్ మేము 9:30కి ఆ టైంలో వచ్చినా కానీ ఈ ఫాగ్ని అయితే మేము ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. కాకపోతే 6 to 7 మార్నింగ్ ఆ టైంలో అయితే మేము ఇంకా కొంచెం క్లోజర్గా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం ఈ ఫాగ్ని. మీరు కనుక ఎర్నాకుళం ఫారెస్ట్ వెళ్ళాలనుకుంటే వింటర్లో 6 to 7 ఆ టైంలో మీరు స్టార్ట్ అయిపోండి. ఆ టైంలో ఒకరికొకరు మనుషులు కూడా కనబడరు. నిఖిల్
అండ్ నేను మా ఫ్రెండ్స్ మేమైతే ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఈ ఫారెస్ట్ మొత్తము. అండ్ ఎటు చూసినా అయితే మంచు అండ్ చాలా మంచి వెదర్ అయితే ఉంది. అండ్ దారిలో మాకైతే ఫారినర్స్ అయితే కనబడ్డారు. అండ్ కేరళ, మున్నార్ ఈ ప్లేసెస్లో మొత్తం ఎక్కడ చూసినా మనకైతే ఫారినర్స్ అయితే కనబడతారు ఈ వింటర్ సీజన్లో. ఆ ఫారినర్స్ అయితే మంచి వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేనైతే ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నా. అండ్ ఈ ఫారెస్ట్ మొత్తం కంప్లీట్గా చూడాలైతే మినిమం మనకైతే ఒక 1 day అయితే పడుతుంది. మనకైతే చాలా చాలా అంటే చాలా ఓపిక అయితే ఉండాలి ఫస్ట్ థింగ్. లిటరలీ ఒకటి చెప్పాలంటే ఐఎమ్ లవ్ విత్ దిస్ వెదర్ అనమాట. అండ్ ఈ వెదర్ని అసలుకి వదిలి నాకు అయితే రాబుద్ది ఆలే అక్కడ నుంచి. అసలుకి ఎక్కడో యూఎస్లో, యూకేలో అలాంటి వెదర్ అట్మాస్ఫియర్ అయితే మన ఇండియాలో కూడా ఉందా అంటే ఎస్ ఉంది. అది మున్నార్లో అనిపించింది నాకు. ఈ ఫారెస్ట్లో సీనియర్ సిటిజన్స్కి జీప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఎవరైతే ఏజ్డ్ వాళ్ళు లేదా ఓల్డ్ ఏజ్డ్ వాళ్ళు మేము నడవలేము ఈ ఫారెస్ట్ మొత్తం, కాకపోతే మేము చూడాలనుకుంటున్నాం అనేవాళ్ళు జీప్ని అయితే ప్రిఫర్ చేయండి. అండ్ ఇక్కడ ప్రతి రోడ్కి అయితే సైడ్ వాల్స్ లాగా అయితే మనకు ఉంటాయి, అక్కడ మనం కూర్చోవచ్చు. అండ్ మేమైతే నలుగురం ఇక్కడ కూర్చొని మంచి స్నాప్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తూ అండ్ ఇలా చాలాసేపు అయితే ఒక 1/2 hour వరకు అయితే కూర్చున్నాం ఇక్కడే. అండ్ ఈ ఫారెస్ట్లో మనకి ఇక్కడ వరకు అయితే మనకి ఎలా ఉంటుంది. అండ్ ఇదే లాస్ట్ వ్యూ పాయింట్ అనమాట. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ని మీకు పరిచయం చేయలేదు కదా, పిక్చర్స్ క్యాప్చర్ చేసేది ప్రీతం అక్కడ. అండ్ ఈ వైట్ హుడీ వేసుకున్న అతను నిఖిల్. అండ్ పిక్చర్స్ దిగేది పవన్. అండ్ ఈ ఫారెస్ట్లో మనకి చూస్తే ఎటు చూసిన గ్రీనరీ అనమాట. అసలుకి ఎటు చూసిన లోయలు, ఆ లోయల్లో చిన్న చిన్న కొండలు అండ్ ఆ చిన్న చిన్న కొండల మీద టీ ప్లాంటేషన్, ఆ చిన్న కొండల మధ్యలో రోడ్లు, ఇలాంటి వ్యూస్ అన్ని మనం మూవీలోనే చూస్తూ ఉంటాము. కానీ రియల్గా చూస్తామంటే నా 2 కళ్ళు సరిపోలేదు. అండ్ ఈ వీడియో క్లిప్ తీయడానికి అయితే మా ఫ్రెండ్ గాడైతే మస్తు అంటే మస్తు బతలాడించుకున్నాడు వాడు. ఇట్లా టీ ప్లాంటేషన్ మధ్యలో స్లో మోషన్ అట్లా వెళ్ళాలని అండ్ ఆ వీడియో క్యాప్చర్ చేసుకోవాలని నాకైతే చాలా కోరిక ఉంటుండే, ఎందుకంటే నా ఇంట్రో వీడియోకి యూజ్ అవుతుందని. అండ్ మున్నార్లో ఇదొక వ్యూ పాయింట్ అనమాట, హైయెస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ మున్నార్ అనమాట ఇది. అండ్ ఇక్కడ నుంచి ఆఫ్ ఆఫ్ ది మున్నార్ అయితే కనబడుతుంది మనకి వన్ సైడ్ టీ ప్లాంటేషన్ మొత్తం. మనకైతే ఇక్కడ వరకు అయితే ఎర్నాకుళం ఫారెస్ట్కి అయితే ఎంట్రీ ఉంటుంది. అండ్ తర్వాత నో ఎంట్రీ బోట్ అయితే ఉంటుంది. సో మనకైతే ఎలా ఉండదు ఇక్కడ నుంచి అయితే. అండ్ ఆ బోట్ దగ్గర నుంచి మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయినాము అక్కడ నుంచి. అండ్ మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ వ్యూ అన్నమాట ఇది. అండ్ ఫైనల్గా ఈ ఎర్నాకుళం ఫారెస్ట్ అయితే చూడడం అయితే అయిపోయింది, రిటర్న్ అయితే అయిపోతున్నాము. అండ్ ఈ గ్రీనరీ అండ్ ఈ టీ ప్లాంటేషన్ ఇవేవి నేను మర్చిపోలేను, నా లైఫ్ టైం మెమొరబుల్ ప్లేసెస్ అనమాట మున్నార్లో. అండ్ ఈ మున్నార్ ట్రిప్ అనేది ప్లాన్ చేసింది మా ఫ్రెండ్ సుప్రీతమ, వానికి అయితే స్పెషల్ థ్యాంక్స్. అండ్ వానికి కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వాలి కదా ఈ వీడియోలో, ఎందుకంటే ఈ ట్రిప్ కోసం వాడు పడిన కష్టం అలాంటిదన్నమాట. ఎట్ లాస్ట్ మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తామని మీ వరంగల్ బ్రదర్స్ సైనింగ్ ఆఫ్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకోయ్.